నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ పట్టణంలోని పలు ఆలయాలను దర్శించుకున్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామివారి 44వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఏపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి జన్మదినం సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. గంభీరాపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 41 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను ఆత్మీయంగా కలుసుకొని ఒకరినొకరు బాగోగులు తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని గురువులతో కలిసి తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులకు ఆత్మశాంతి కోసం నివాళులర్పించి 2 నిమిషాల మౌనం పాటించారు. హెచ్ఎం బాపురావు, నరసింగారావు, ఉపాధ్యాయులు కిషన్, చిన్నరాములు, సుధాకర్ రెడ్డి, సుదర్శన్, లింగారావు, రామరెడ్డి ఉపాధ్యాయులను శాలువతో సత్కరించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, బూస లక్ష్మణ్, పద్మ, లక్ష్మి, భూలక్ష్మి, గంగాధర్, సత్యనారాయణ, ప్రవీణ్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే అయిపోలేదు రెడీగా లాంగ్ షాట్ వేసుకుంటారు ఇంకా తీసుకో. ఓకే, ఇంకో ట్రైపెడ్ దిగానే మిడిల్లో కూడా స్మైల్ చేయాలి. ఏం కవర్ అయితే ఫ్లాష్ ఉంది కదా. ఓకే, రెడీ. జెడ్పీహెచ్ఎస్ లింగనపేట హై స్కూల్లో 1983-84 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళం 41 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మకంగా ఇంతకుముందు ఎవరు జరుపుకుంటూ లేదో తెలియదు, మేము గెట్ టుగెదర్ జరుపుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో దాదాపు అప్పుడు 63 మంది విద్యార్థులు ఉండే, అందులో 10 మంది స్వర్గస్థులు అయినారు. మరి ఇప్పుడు 53 మంది విద్యార్థుల్లో 42 మంది ఈరోజు హాజరవుతూ ఉన్నారు. 42 మందిలో 6 అమ్మాయిలు, మిగతా వాళ్ళు అబ్బాయిలు ఇక్కడ హాజరైనరు. ప్రస్తుతానికి అబ్బాయిలం కాదు, మేమే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాం. రిటైర్మెంట్ ఏజ్లో ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. కాబట్టి మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఒకరినొకరు కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. చాలామంది కూడా నేను పలానా అని చెప్తేనే గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. 40 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం జరిగింది. ఈ కలుసుకోవడానికి ముందుగా మేము ఒక 2015 మధు నేను ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో అనుకోకుండా యాదగిరి కూడా దీంట్లో మనం ముగ్గురు కలిసి తెచ్చినాము. అందులో కొన్ని రోజుల తర్వాత యాదగిరి అనేటువంటి మన స్నేహితుడు కోవిడ్ ద్వారా చనిపోవడం జరిగింది. తర్వాత ముక్తార్ కూడా చాలా అడగడం జరిగింది. అడిగినప్పుడు కూడా గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ మనం ఎక్కువ పెడుతున్నామని చెప్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామివారి కృపకటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే కడకం మృత్యుంజయం అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో కుటుంబ సమేతంగా మాజీ శాసనసభ్యులు కడకం మృత్యుంజయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో గణపతి పూజ నిర్వహించారు. స్నానార్థం ప్రతిగృహ్యతాం శ్రీ దత్తాత్రేయ స్వామిస్తై రుద్రావసృతయ కరుణాయామ లిప్తాం రుద్రానలో రూపాపార్జన్యాః విశ్వభూతాని త్రిపాదస్యామృతంది వెంకటక్రామత్ శాసనాన సనద్విరాజాయత విరాజో అధిరాయంత ఏకేచో భయాదతః గావో ఓహజగ్నిరే తస్మాత్ అలోదకనారికేల ఫలదలై స్నానం స్నాపయామి. పరం దేహాలంకరణం వస్త్రం శ్రీ దత్తాత్రేయ స్వామినః దత్తాత్రేయ స్వామినో నమః. వస్త్రాన్ ధారయామి. ఓం అవధూతాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం ధర్మపరాయణాయ నమః, ఓం ధర్మపతయే నమః. ఓం భూర్భువః స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. ఫలదమతా శాంతిం ప్రక్షమ శ్రీ దత్తాత్రేయ స్వామినో నమః. సాధుగుండ పూజా ఫల సర్వగణా గుంసస్తయ ఆత్మా సని ప్రజా సని పశో శని లోక
नमोस्तुते अथ कर्पूरमंगल महानीराजन प्रदर्शयामि కొంచెం ముందు వెనక వేడ. ఈరోజు పవిత్రమైన దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా గంభీరావుపేటలో తెలిసినటువంటి దత్తసాయి దేవాలయంలో ఇప్పుడే ఈ సందర్భంగా గణపతికి అథర్వణ శీర్షంతో అభిషేకం పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇప్పుడే దత్తాత్రేయ స్వామివారి పూజా కార్యక్రమం అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం ఇక్కడ అందరి గ్రామస్తులపైన, ఇక్కడ అందరి వృత్తి విద్యా వ్యాపారాలకు సంబంధించిన అందరిపైన ఉండాలని ఆశిస్తూ నమస్కారం. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్త ఆశా వర్కర్ల బస్సు జాతరను విజయవంతం చేయాలని మండల ఆశా వర్కర్లు రాజీవ్ గాంధీ చౌక్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా బస్సు జాతర చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లపై నిర్లక్ష్యం వహిస్తుందని, గత ప్రభుత్వం ఆశా వర్కర్లను చిన్న చూపు చూసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000, ఏఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఆశా వర్కర్లకు ఒక గుర్తింపు అనేది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని చేయించుకొని అమౌంట్ ఇవ్వకుండా కూడా ఆ విధంగా మా శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చేసి ఇప్పుడు 8-9 నెలలు కావచ్చుకున్నా కానీ మన ఆశా వర్కర్ల కోసం ఎలాంటి భావన అనేది రాకపోవడం వల్ల ఈ ఆందోళన చెందడం. గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ ఏమైనా కావాలి అని చెప్పేసి మేము అంటే ఇచ్చిన షూరిటీ ప్రకారం అయితే మిగతా వాళ్ళందరూ అమౌంట్ రిలీజ్ అవ్వలేదు, ఆర్డర్ కాపీస్ మాత్రమే వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని సర్వేలు కూడా మాతో చేపిస్తామని చెప్తే వాటిని నిరాకరించి మేము ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్ల కోసం ఏదైనా ప్రభుత్వము ఖచ్చితంగా మా కోసము అందిపుచ్చే విధంగా ఏదో ఒకటి మాకు ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశము. ఫిక్స్డ్ వేతనం గతం నుంచే ఇప్పటిదాకా ఎంత కష్టపడి చేస్తున్నాం అనేది చేయూతని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లు చేయూతని ఇస్తానన్న ప్రభుత్వము ఇకనైనా మా నుంచి అసలు ఏదైనా ఆలోచించి మా కోసం నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశంలో పడాలి అన్న ఉద్దేశంతో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18వ తారీఖు రోజు బస్ జాతర ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నిర్మల్ జిల్లా నుండి స్టార్ట్ అయింది కాబట్టి భారీ ఎత్తున ఫుల్ మెజారిటీతో భారీ ఎత్తున మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18వ డేట్ నాడు జయవంతం చేయాలని 15 నుంచి 31 సమ్మెలో భాగంగా మేము చేసే పనులేంది, మాకు ఇచ్చే జీతం ఎంత, మాకు గెలిపే పనులేంది, ఇది రాష్ట్ర ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు. మేము ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేస్తామమ్మా, హామీలు ఇస్తాము, మేము మా సమ్మె కాడికి వచ్చి మేము చేస్తామమ్మా, మేము గెలిచినాక అని మాకు హామీలు ఇచ్చారు. మరి ఇంకా హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు కూడా ఆశా వర్కర్కు గుర్తింపు అన్నది లేదు. మేము ఎన్ని పనులు చేసినా కూడా ఏం చేసినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న 26 గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు, సిబ్బంది ఉన్నారు. This is 9:50. లోకల్ ఉన్నట్టు వాళ్ళ కాదు, మీ బాధ అలా జస్ట్ హెల్ప్ చేస్తారు. మీకు ఐడెంటిఫికేషన్ డిపార్ట్మెంట్ లాగా కొంతమంది ఇది నేర్చుకుని వస్తారు చలికాలం వల్ల. అది కూడా అప్పుడు దానిలో దాదాపు మన జిల్లాలో 26 సెంటర్స్ ఉన్నాయి. అండ్ అందరు మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాము. ప్రతి సెంటర్కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ పెట్టుకున్నాము. 2-3 మేల్ కానిస్టేబుల్స్, ఒక ఫీమేల్ కానిస్టేబుల్ అందరికీ చెకింగ్ చేసి వాళ్ళ లోకల్ చీఫ్ సూపరింటెండెంట్తో సహా చెకింగ్ ఆఫీసర్స్తో సహా మనం కూడా చెకింగ్ చేసి హెల్ప్ చేస్తున్నాము వాళ్ళకి. ఈ 9:30 అని గేట్స్ క్లోజ్ అవుతుంది, వాళ్ళ 6 గేట్స్ క్లోజ్ చేస్తారు. ఈ రేపు కూడా ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. రేపు కూడా
అందరు పిల్లలకు గుర్తు వాళ్ళకి ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి దీనిలో. అది షూస్ అలౌట్ లేదు, అది కాకుండా ఏం ఫిజికల్ వాచ్ అలౌట్ లేదు. సో అట్లయినా మీరు తీసుకురాకండి. అది కాకుండా అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అందరూ మంచి ప్లేయర్ చేయాలి కోరుకుంటున్నాను. లేదు 9:30 చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళు గేట్ ఎప్పుడు బంద్ చేస్తే అప్పుడు బంద్ అవుతుంది. దట్ ఈస్ చీఫ్ సూపరింటెండెంట్. బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా సిఐటియు డిమాండ్ చేశారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు సైటును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య భద్రతా కార్డులు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు భవన నిర్మాణ సంఘ సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, భవన నిర్మాణ అధ్యక్షులు ఎడపల్లి బాబు, బొజ్జ శ్రీను, బొడ్డు రాజలింగం, ఎడపల్లి రాజు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను అని చెప్పి ఇప్పటికి ఏడాది కాలం పూర్తయినా కూడా కార్మికుల విషయంలో ఎలాంటి కూడా సదుపాయాలు కల్పించడంలో పరిస్థితి లేదు. మరి ఇలా భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కొంతమంది ఇల్లు లేని పరిస్థితులలో కిరాయిలు కట్టే పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కార్మికులకు మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్మికుల పక్షపాతిగా నిలబడి కార్మికుల భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేపుతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఆచితూచి వివరించి వారికి రావాల్సిన డిమాండ్లు, వారికి పరిష్కరించవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు తెరలేపుతామని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన భవన నిర్మాణ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు. వేములవాడ పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ కేదారేశ్వర స్వామి వారిని ఆదివారం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేదారేశ్వర స్వామివారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మా బోలో గణేశ మహారాజ్ కీ జై. పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. శంకర భగవాన్ కీ జై. శంకరం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ. వేములవాడ శ్రీ రాధాశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని శివులు తరించారు.
మాజీ ఎంపీపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి జన్మదినం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్ రాజనాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కేక్ కట్ చేసి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గుడి దగ్గర అన్నార్థులకు పేదలకు పండ్లు పంచడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అక్షయ పాత్ర లారా ఫౌండేషన్ సహకారంతో వేములవాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆహారం అందించారు. ఇందుకు సహకరించిన వారందరికీ రవితేజ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, విశాల్, వివేక్, ట్రస్ట్ నిర్వాహకులు మధుమహేష్, సభ్యులు నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పాత సంతోష్, పొలాస రాజేందర్, నంది సాయి కుమార్, సిన్నన్ ముబారిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధుయాష్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలువురు అన్నార్థులకు ఈరోజు కేక్ కట్ చేసి కేక్తో పాటు అరటి పండ్లు మరియు ఆహారం పదార్థాలు అందజేయడం జరిగింది. వాళ్ళందరూ నిండు నూరేళ్లతో ఐశ్వర్యాలతో మధుయాష్ గారు తమ రాజకీయ జీవితంలో మరిన్ని ఎత్తులను ఎదిగి మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వాళ్ళు జీవనార్థాలు అందించారు. దాదాపు కరోనా కాలం నుండి 2020 సంవత్సరం నుండి నేను గమనిస్తున్నాను. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ముక్కవేణి దీక్షతో ప్రతిరోజు నిర్విరామంగా ఈరోజు ఆ రోజు అని కాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఇదే సమయానికి ఇదే ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. నిజానికి ఈ ఆలోచన చాలా గొప్పది. సాయం చేయాలని అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఒక వేదిక తీసుకొచ్చి దాన్ని నిర్విరామంగా కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. వీరి సహకారంతో నేను అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ సీల్ తీయించి గ్రూప్ 2 పరీక్ష పత్రాలను అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో పరీక్ష కేంద్రాలకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. అనంతరం ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక వికలాంగులకు ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బోయిన్పల్లి మండలం వడ్డవెల్లిలో మిడ్ మార్నర్ బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం శ్రీ దత్తాత్రేయ స్వామివారి 44వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ పాద శ్రీనివాస్, చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు ఆలయానికి రాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాద శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోట్లో దత్తాత్రేయ ఆలయానికి చేరుకోగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆలయం మిడ్ మార్నర్ నీళ్ళలో ఉండడంతో ఆలయానికి వెళ్లేందుకు ఒక బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్ఎస్ యాదవ్, మండల అధ్యక్షులు
వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు. नमस्ते नमस्ते भगवान देवा दत्तात्रेय పూజా కార్యక్రమం స్టార్ట్ చేసింది కాబట్టి మీ దగ్గర మంగళహారతి ముట్టించుకోవాల్సింది. మండలంలో ఉన్నటువంటి వరదవెల్లి పాత గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైనటువంటి. దీని చుట్టూ మిడ్మానర్ నిర్మాణం వల్ల చుట్టూ నీరుండడంతో స్థానిక శాసనసభ్యుడు సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రజలకు సరిపోతలేవు. రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది. తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం. ఒకవేళ నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరము ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో అత్యంత పురాతనమైన దత్తస్వామి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం బోట్లు ఏర్పాటు చేసినాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా వచ్చే దత్తస్వామి జయంతిని పురస్కరించుకుని అదనంగా బోట్లు ఏర్పాటు చేయడం, ఇప్పుడే మంత్రి గారు వారు ఇక్కడ పర్మనెంట్గా ఒక బ్రిడ్జి కూడా కట్టిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అతి తొందరలో కూడా బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి గారితో ఫాలోఅప్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం తొందరలో పూర్తయ్యేటట్టు చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మిడ్మానర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ, భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి మా మంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దృష్టికి తీసుకెళ్లి పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకున్నాం. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.